ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మహిమ కలిగిన మహారాజా, సర్వయుగములకు ఇప్పుడు తోడై ఉన్న మా తండ్రి, నీ ప్రేమను, నీ దయా సంకల్పం అంతటిని బట్టి వందనాలు. నిత్యం పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక ప్రజ్ఞానముల చేత పొగడబడుచున్న మా తండ్రి, నీ ప్రేమ, నీ దయా సంకల్పాన్ని బట్టి స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాం. ఈ దినం వాక్యం చదువుచుండగా ప్రభా, వినిచిన ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించండి. వినిన వాక్యాన్ని హృదయంలో భద్రపరచుకొని నీతో సాగుటకు, నీ మార్గంలో వర్ధిల్లుటకు నీ బిడ్డలైన వారిని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాను. అయా వాక్యం చదువుచుండగా దేవా, మీరు మా మధ్యలో ఉండే మహిమ పొందమని ప్రభు యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. కీర్తనల గ్రంథము 88 మొదటి 2 వచనాలు వాక్యం చదువుకుందాం. యెహోవా నాకు రక్షణకర్తయగు దేవా, రాత్రివేళ నేను నీ సన్నిధిని మొరపెట్టినప్పుడు నా ప్రార్థన నీ సన్నిధిని చేరునుగాక. నా మొరకు చెవియొగ్గుము. నేను ఆపదలో నుండి ఉన్నాను. నా ప్రాణము పాతాళమునకు సమీపించి ఉన్నది. ఏంటట, దేవుడు మనతోటి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడు? దావీదు మహారాజు గారు, యెహోవా నాకు రక్షణకర్త. దేవుడు మనకు రక్షణకర్తగా ఉంటే వచ్చే ప్రతి కీడు నుంచి మనల్ని తప్పిస్తాడు. అందుకని దావీదు మహారాజు గారు రాత్రి వేళలో దేవుని సన్నిధిలో మొరపెట్టేవాడుగా ఉంటా ఉన్నాడు. మనం కూడా నిరంతరము ప్రార్థన చేయాల. వస్తున్న కీడు నుంచి, వస్తున్న నష్టం నుంచి, వస్తున్న బాధ నుంచి తప్పించగలిగిన వారు ఎవరున్నారంటే ఈ యొక్క దేవుని యొక్క సన్నిధే. దేవుని యొక్క పాదాలు పట్టుకొని మనము ప్రార్థించినప్పుడు మన ప్రార్థన అంగీకరించి మనకు జవాబిచ్చు దేవుడుగా మన మధ్యలో ఉన్నాడు. అందుకని అంటా ఉన్నాడు, నా ప్రార్థన నీ సన్నిధికి చేరునుగాక, నా మొరకు చెవియొగ్గుము. ఆయన మనం ప్రార్థన అంగీకరించి ఆయన మన ప్రార్థనకు చెవియొగ్గు వరకు మనం కూడా దావీదు మహారాజు వలె ప్రార్థన చేయాలి. వస్తున్న ప్రతి కీడు నుంచి మన ప్రాణముని తప్పించే దేవుడు మన దేవుడు. శత్రు భయం నుంచి తప్పించేవాడు, శత్రువుని జయించే భాగ్యాన్ని మనకు అనుగ్రహించేవాడు. ఎలా మనం ఎదిరించగలము? దేవుడికి సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు మన ప్రార్థన అంగీకరించి వస్తున్న కీడులన్నిటి నుంచి కూడా మనల్ని తప్పించే దేవుడు. అందుకని అంటున్నాడు, భూదిగాంత నివాసులారా మన దేవుని రక్షణ చూచెదరు అంటా ఉన్నాడు. మన దేవుడు ఎంతో గొప్ప దేవుడు. భూదిగాంత నివాసులందరూ మన దేవుడు చేస్తున్న గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు, మన కుటుంబపక్షంగా చేస్తున్న మేలుని చూసి అనేకులు ఈ దేవుడు ఎంత గొప్ప దేవుడు, శత్రువు భయం నుంచి తప్పించేవాడు, శత్రు కీడుల నుంచి తప్పించేవాడు, ఇరుకు ఇబ్బందుల నుంచి తప్పించే దేవుడు, ఇంత గొప్ప దేవుడు వీరికి దేవుడుగా ఉన్నాడా అని అనేకులు భూదిగాంత నివాసులందరూ దేవుని మహిమపరిచేవారుగా ఉంటారు. ఎప్పుడంటే మనం దేవుడి సన్నిధికి వెళ్ళి ఎప్పుడు నిత్యం ప్రార్థన చేయాలా. యెహోవా తన పరిశుద్ధ బాహువును బయలుపరిచి ఉన్నాడు. మనకు ఆయన యొక్క పరిశుద్ధ బాహువును బయలుపరిచే దేవుడుగా ఉన్నాడు. ఎప్పుడు బయలుపరుస్తాడంటే మనం నిత్యం ప్రార్థన చేసినప్పుడు, దేవుని మన హృదయంలో హత్తుకొని ఉన్నప్పుడు, దేవునితో మనం సహవాసం కలిగి ఉన్నప్పుడు ఈ లోకంలో ఏ కీడు రాకుండా మనల్ని కాపాడే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. అందుకనే దేవుడు మనల్ని ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడుగా ఉంటా ఉన్నాడు. నిరంతరం మనల్ని సంరక్షించి కాపాడే పరిశుద్ధ దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తగా మన మధ్యలో ఉంటా ఉన్నాడు. చూడండి, ఆ దేవుడు మనకి ఎంత సమీపంగా ఉన్నాడో మనం మరొకసారి చూసుకుందాం. యెషయా గ్రంథము 57:15 వచనంలో, మహాగణుడు, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాస అయిన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను. ఆయన్ను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకు, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకు ఏం చేస్తాడట? మనల్ని కాపాడి సంరక్షించి మన యొక్క సమస్తాన్ని ఆయన బాగా చేయగలడు. అందుకని అంటా ఉన్నాడు, వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింప చేస్తాడట. మనం ఎక్కడ నలిగిపోకుండా, మనం ఎక్కడ కృంగిపోయి ఉండినప్పుడు ఆయన మనకు ఉజ్జీవాత్మనిచ్చి మన ప్రాణమును ఉజ్జీవింపజేసే దేవుడు. మన యొక్క శ్రమను ఎవరు చూడట్లేదు, ఎవరు నా యొక్క బాధను, నా కష్టాన్ని పట్టించుకోవట్లేదని మనం అనుకుంటా ఉంటాం అనేక సార్లు. అయితే మన పక్షముగా యేసుప్రభు వారు తోడుగా ఉండి
మన యొక్క ప్రతి అవసరత, మన ప్రతి దుఃఖము, మన ప్రతి కన్నీటిని దేవుడు చూచే దేవుడుగా ఉన్నాడు అన్నమాట. మనకు భయమేమీ లేదు ఈ లోకంలో. కాకపోతే మనం ఏం చేయాలంటే దేవుడి సన్నిధికి వెళ్ళి నిత్యం ప్రార్థించాలి. ప్రార్థించినప్పుడు మనకి ఏ కీడు రాకుండా మన ప్రాణమును ఉజ్జీంప చేయగలిగిన దయగలిగిన దేవుడు మన మధ్యలో ఉన్నాడనమాట. మనకే కీడు రాకుండా ఆయన కాపాడే దేవుడు, మనల్ని సంరక్షించే దేవుడు. మనం నిత్యం నీతిని, భక్తిని, యథార్థతను కలిగి దేవుణ్ణి సేవించినప్పుడు మన శ్రమ నుంచి, మన బాధ నుంచి, మన కష్టం నుంచి ఆయన తీర్చే దేవుడిగా ఉంటున్నాడు. అందుకని యెహోవా నాకు రక్షణకర్తయగు దేవా, రాత్రివేళ నేను నీ సన్నిధిని మొరపెట్టిదను. నా ప్రార్థన నీ సన్నిధి చేరునుగాక, నా మొరకు చెవియొగ్గుము అని దావీదు రాజు వలె మనం కూడా దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయాలి. విజ్ఞాపన చేసి దేవుని మహిమను పొందుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. ఆమేన్.